హోస్ట్గా బాలకృష్ణ గారు బాగుంటారా, నాగార్జున గారు బాగుంటారా? కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హోస్ట్గా బాలకృష్ణ అందనంత ఎత్తికి ఎదిగారు. సీజన్ 1, సీజన్ 2కి హోస్ట్గా వ్యవహరించిన బాలకృష్ణ ఆహా స్థాయిని అమాంతం పెంచేశారు. అయితే ఇప్పుడు ఛానల్స్ దృష్టి మొత్తం కూడా బాలకృష్ణపై పడింది. అయితే ఒక రియాలిటీ షోకు బిగ్ బాస్ కూడా బాలకృష్ణని హోస్ట్గా వ్యవహరించమని అడుగుతున్నట్టు సినీ వర్గాల్లో చర్చ అయితే జరుగుతుంది. నాగార్జున కూడా బాలకృష్ణ గారు అయితే బాగా రేటింగ్స్ వస్తాయని మా టీంకి కూడా ఇన్ఫామ్ చేసినట్టు ఊహాగానాలు అయితే వినపడుతున్నాయి. నాగార్జున గారు కూడా అనుకూలంగా ఉన్నట్టు. సరే, అయితే చూడాలి ఎలా ఉంటుందో. బాలకృష్ణ గారి ఎంపిక చేస్తారా లేకపోతే బిగ్ బాస్ 9 ప్రోమో దాకా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో బాలకృష్ణ గారు అయితే ఎక్కువ వస్తుందా, నాగార్జున గారు అయితే ఎక్కువ చేస్తారా అనేది. నాగార్జున గారు లాస్ట్ సీజన్లో అయితే నాగార్జున గారు పెద్దగా ప్రేక్షకుల నుంచి పెద్దగా ఆదరణ రాలేదని నాగార్జున గారే వైదొలగాలనుకుంటున్నారు. బాలకృష్ణ గారికి అన్స్టాపబుల్ షోతో బాగా ఇమేజ్ వచ్చిందని, సో ఈ షోతో అందుకనే నాగార్జున గారు కూడా బాలకృష్ణని ఎంపిక చేయమన్నట్టు మా వాళ్ళకి చెప్పినట్టయితే ఊహాగానాలు వినపడుతున్నాయి. బాలకృష్ణ అయితే స్టార్డమ్ ఉన్న హీరో. అయితే హీరోల వైజ్గా కూడా చూస్తే సెకండ్ ప్లేస్లో చిరంజీవి గారి తర్వాత బాలకృష్ణ గారు ఉన్నారని, సో అన్స్టాపబుల్ బాలకృష్ణ గారి హోస్ట్గా చేసిన తర్వాతే అది నంబర్ 1 ఎపిసోడ్గా మారిందని, నంబర్ 1 ఓటీటీ ప్లాట్ఫామ్గా మారిందని అందరూ అనుకుంటున్నారు. అయితే దాని గురించి నాగార్జున గారు కూడా చెప్పినట్టు మాతో జరిగింది. బాలకృష్ణ గారు కూడా దీనికి ఓకే అన్నట్లు ఊహాగానాలు అయితే సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సో బిగ్ బాస్ 9 ఎలా ఉంటుంది, అయితే వాళ్ళ ఎంపిక ఎలా జరిగింది అనేది, బాలకృష్ణ గారికి కూడా ఎవరెవరిని ఎంపిక చేయాలి దాని గురించి కూడా డిస్కషన్స్ అన్నీ జరుగుతున్నాయి. సో అయితే కొంతమందిని యాంకర్స్ని, కొంతమందిని సినీ యాక్టర్స్ని, కొంతమంది డాన్సర్స్ని ఇలా అయితే బాగుంటుందని నాగార్జున గారు ఇప్పటికే బాలకృష్ణ గారితో ఒక చర్చ అయితే చేయడం జరిగింది. సో అయితే బాలకృష్ణ గారు అయితే కొంతమంది పేర్లు కూడా చెప్పినట్లు ఊహాగానాలు అయితే వినపడుతున్నాయి. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. బిగ్ బాస్ 4, 5 అయితే బాగానే జరిగింది, కానీ ఇప్పుడు వచ్చేసరికి లాస్ట్ సీజన్ వచ్చేసరికి సీజన్ 8 మాత్రం అనుకున్నంత మాత్రం జరగలేదు. సో బాలకృష్ణ గారి ఎంపిక అనేది ఎలా జరుగుతుంది, నాగార్జున రిక్వెస్ట్ మేరకే బాలకృష్ణ గారు వస్తున్నారు అని జరుగుతుంది, కానీ బాలకృష్ణ గారే బాగా చేస్తారు అని సినీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. చూడాలి ఎవరిది ఎలా ఉంటుంది, ఎవరి రేటింగ్ ఎలా ఉంటుంది అనేది చూడాలి.